ఈరోజు చైత్ర శుక్ల దశమి తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా కన్యారాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, కన్యారాశిలో జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ధర్మరాజ దశమి అనే పేరుతో పిలుస్తారు. ఇది యమధర్మరాజుకి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి కాబట్టి అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవాలన్నా, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవాలన్నా ఈరోజు ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు ఈ 4 వేళ్లతో విడిచిపెడుతూ యమాయ నమః యమం తర్పయామి అని 3 సార్లు చదవాలి. అలా నల్ల నువ్వులు కలిపిన నీళ్లు దక్షిణ దిక్కు వైపు ఒక పళ్ళెంలో విడిచిపెట్టేటప్పుడు కొన్ని దర్భలు కూడా ఆ నీళ్లలో వేసి తర్పణం వదిలిపెట్టాలి. దీన్ని యమతర్పణం అంటారు. అలా పళ్ళెంలో విడిచిపెట్టిన యమతర్పణ నీళ్లు ఎక్కడైనా మొక్కల్లో పోయాలి. ఇలా చేస్తే యమధర్మరాజు సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కుటుంబంలో సభ్యులందరికీ అపమృత్యు దోషాలు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రంలో జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కన్యారాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రపరంగా కన్యారాశిని ద్విస్వభావ రాశి అనే పేరుతో పిలుస్తారు. అంటే ఒకే సమయంలో ఎక్కువ పనులు నిర్వహించగల శక్తి సామర్థ్యాలు కలిగిన రాశి కన్యారాశి. కన్యారాశి ద్విస్వభావ రాశి కాబట్టి కన్యారాశి పురుషులైనా స్త్రీలైనా ఒకే సమయంలో ఎక్కువ పనులు నిర్వహిస్తూ ఆ పనులు సమర్థవంతంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రత్యేకంగా కన్యారాశి పురుషుల విషయానికి వచ్చినట్లయితే కన్యారాశిలో జన్మించిన పురుషులు ప్రతి విషయాన్ని కూలంకుషంగా అవగాహన చేసుకుంటారు. ఆ తర్వాతే ఏ విషయంలోనైనా సరే నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే కన్యారాశిలో జన్మించిన పురుషులు ఎదుటి వ్యక్తుల జీవితాలను బాగా పరిశీలిస్తూ ఉంటారు. ఆ జీవితంలో వచ్చే మార్పులను అనుసరించి తమ జీవితాన్ని మలుచుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విద్య ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలనే సంకల్పం కన్యారాశి పురుషులకు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి నిర్ణయంలో కూడా ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటారు. కన్యారాశి వాళ్ళు పురుషులు వివాహం చేసుకోవాలని భావిస్తే వాళ్ళ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అవగాహనలతో ముందడుగు వేసి జీవిత భాగస్వామిని నిర్ణయించుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా కన్యారాశిలో జన్మించిన పురుషులకి అఖండ మేధా సంపత్తి ఉంటుంది. అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. చాలా రోజుల క్రితం జరిగిన విషయాలు కూడా గుర్తుపెట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కన్యారాశిలో జన్మించిన పురుషులకు చాలా ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి పురుషులు ఎప్పుడూ కూడా భావోద్వేగాలకు లోనుకారు. ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. వస్త్రధారణ పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణను కలిగి ఉంటారు. కన్యారాశి పురుషులు ఎవరైనా సరే వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే పట్టుదలతో ఆ కష్టాలు అధిగమించి విజయం సాధించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. కన్యారాశిలో జన్మించిన స్త్రీలైతే భర్త లోపాలు సరిదిద్దగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. భర్తకు సలహాలు ఇచ్చి భర్త జీవితాన్ని తీర్చిదిద్దగలిగిన శక్తి సామర్థ్యాలు కన్యారాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. అలాగే దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవహార శైలిని, వస్త్రధారణను ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రత్యేకమైనటువంటి లక్షణం కన్యారాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి స్త్రీలను విమర్శించకుండా వాళ్లకు నచ్చినట్లుగా వ్యవహరిస్తే మాత్రం జీవితంలో అన్ని రకాలుగా సహకారాన్ని అందించే ప్రత్యేకమైన లక్షణం కన్యారాశి స్త్రీలకు ఉంటుంది. అలాగే 2 వర్గాల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ 2 వర్గాల మధ్య వచ్చినటువంటి విభేదాభిప్రాయాలను సమయస్ఫూర్తితో పరిష్కరించగలిగిన శక్తి సామర్థ్యాలు కన్యారాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి.
అలాగే సంతానాన్ని పెంచటం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. సంతానాన్ని మంచి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళుగా పెంచాలని, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆశయం కన్యారాశి స్త్రీలకు చాలా ఎక్కువగా ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన స్త్రీలు నవ్వులతో పువ్వులు చల్లగలిగినటువంటి చాకచక్యాన్ని కూడా కలిగి ఉంటారు. సమయానుకూలంగా ఎదుటి వాళ్ళని ఆకర్షించగలిగే విధంగా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలు ఇవ్వగలిగిన సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. కన్యారాశి స్త్రీ పురుషులు జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించాలంటే కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి, బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి వీళ్ళు గణపతిని ఎక్కువగా పూజించాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని, గణేష పంచరత్న స్తోత్రాన్ని ప్రతి బుధవారము పఠించడం లేదా శ్రవణం చేయటం, అలాగే బుధవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కన్యారాశి వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కన్యారాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని చదువుకుంటే జీవితంలో ఎదురయ్యే విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవటానికి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం కన్యారాశి వాళ్ళకు విశేషంగా సహకరిస్తుంది. ఇలా గణపతిని పూజించడం ద్వారా కన్యారాశి వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.